శరీరం ఎక్కడెక్కడైతే ఉందో ఒక శరీరమే ఉందనుకుంటున్నావు కదా, రకరకాల శరీరాలు ఉన్నాయి, దుఃఖములు ఉంటుంది. శరీర భావన ఉంటే దుఃఖం ఉండక తప్పదండి. అది సంగతి ప్రశ్న. అయ్యా దుఃఖం కలుగుతుంది కదా, దుఃఖం కలగడానికి కారణం ఏమిటి? ఎక్కడ శరీర భావన ఉంటే, శరీరం కాదు శరీర భావన, నేను శరీరం అనే భావన కనుక ఉంటే దుఃఖం తప్పడం లేదు. మరి ఏం చేయాలి? దుఃఖం ఉండకూడదు, నాకు ఉండకూడదు. ఏం చేయాలి? శరీర భావన లేకుండా ఉండాలి. అది ఎలాగా? అది ప్రశ్న. అందరికీ అదేగా కావాల్సింది. జీవులందరికీ ఏముంది? దుఃఖానుభవం ఉంది, లేకుండా ఉండాలి. వేరే ఇంకేం లేదు. అసలు ఈ వేదాంతం అంతా ఎక్కడి నుంచి పుట్టింది? ఇదిగో ఈ ప్రశ్న దగ్గర నుంచే పుట్టింది. నీకు అసలు శరీరం ఎందుకు కావాల్సి వచ్చింది? సుఖాపేక్ష వల్లనే శరీరం కావాల్సి వచ్చింది. దుఃఖ నివృత్తి, సుఖ ఆపేక్ష. దుఃఖం లేకుండా పోవాలి, సుఖం రావాలి అనేవంటి ఆశ చేత శరీరం కలిగినాక ఏమైంది? శరీరం పనిముట్టుగా ఉండకుండా శరీరమే నువ్వు అయిపోయావు. కాబట్టి శరీరమే నేననే భావన ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం తప్పదు. మరి ఏం చేయాలి? శరీరం లేని స్థితి ఏమైనా ఒకటి ఉందే, అదేదో చెప్పమంటున్నారు. ఏం చెప్తున్నారు? అంతే. నువ్వేం తెలుసుకోవాలయ్యా? నువ్వు ఏదైతే అయి ఉన్నావో యథార్థం, యత్ అర్థం, ఏదైతే అయి ఉన్నావో స్వరూపం, నీ రూపం ఏదైతే అయి ఉన్నదో, ఆ రెండు నీ స్థితి ఏదైతే ఉన్నదో అది నువ్వు తెలిసి అలా ఉండటమే విదేహము, అంటే దేహం లేనటువంటిది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నావయ్యా? శరీరం నేనుగా ఉన్నావు కాబట్టి దుఃఖపడుతున్నావు. శరీరం నువ్వు కాదని తెలుసుకుని ఆ స్థితిలో కనుక ఉన్నట్లయితే నీకు దుఃఖం లేదు. అర్థమైందండి? శరీరం నువ్వు కాదని కనుక తెలుసుకుని ఉన్నట్లయితే నీకు దుఃఖం లేదు. కాబట్టి దుఃఖం కలిగినప్పుడల్లా ఏం విచారణ చేయాలంటే ముందు నేను శరీరం కాదు, మరి నేనెవరిని అని వెంటనే సమాధానం రావాలి. అక్కడ రాకపోతే అది ఊరుకోదు. అది ఈ ఆన్సర్ వచ్చిందనుకోండి, అప్పుడు అది బలహీనపడిపోతుంది. నేను ఆత్మస్వరూపుడనే ఆశ్రయం స్వీకరించినప్పుడు దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ క్షీణించిపోతాయి. అలా క్షీణించి కొంతకాలం అయినప్పటికీ నేను దేహం కాదు అనే దాంట్లో స్థిరపడిపోతాం. ఈ భావనే ఇది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి విషయంలో కూడాను నేను దేహంగా ప్రవర్తించడమే అలవాటు పడిపోయావు. నేను దేహం కాదనే పద్ధతిలో ఇప్పుడు కొత్తగా జీవించాలి. ఏ పనైనా సరే, నిద్ర లేవడం దగ్గర నుంచి నిద్రపోవడం దాకా, పుట్టడం దగ్గర నుంచి చనిపోవడం దాకా, భోజనం చేయడం దగ్గర నుంచి మానేయడం దాకా, ఏదైనా కావచ్చు. ప్రాణం తీసుకోవడం, గాలి తీసుకోవడం, విడిచిపెట్టడంతో సహా నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడను. నీవు ఆత్మస్వరూపుడని అసలు ఏది నిర్ణయిస్తున్నది అంటే నీ ప్రాణమే నిర్ణయిస్తున్నది. అసలు ఎలా నిర్ణయిస్తుందయ్యా అంటే అది హంస కదా. కాబట్టి సోహం, గాలి తీసుకునేటప్పుడు సో, విడిచిపెట్టేటప్పుడు హం. ఆ రకంగా సోహం 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 అని జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు వరుసగా చూస్తే ఏమైనప్పుడు సోహం సోహం సోహం, హం సోహం, హం సోహం అని జరుగుతుంది. ఎందుకని గాలి తీసుకోవాలి అంటే అసలు నువ్వు మొట్టమొదటి గాలి విడిచిపెట్టాలి కదా. కాబట్టి సోతో మొదలు పెడతావా, హంతో మొదలు పెడతావా? అసలు హంతోనే మొదలు పెడతాం మనం. గాలి పూర్తిగా విడిచిపెట్టేస్తేనే కానీ గాలి పీల్చుకోలేవు. కాబట్టి హం సోహం, ఇదే నాయన మంత్రం, ఇంకేం మంత్రం లేదు. సర్వజీవులని తరింపజేసే మంత్రం ఏమిటాయా అంటే ఈ హంస మంత్రమే తరింపజేసే మంత్రం. ఈ సత్యం తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళు శరీర భావంలోనే ఉంటారు. కాబట్టి నీవు శరీరం కాదు అని తెలియాలి అంటే నువ్వు ఎక్కడికో పోవక్కర్లే, ఏం చేయక్కర్లే. నీ యొక్క ప్రాణాన్ని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకున్నా కూడా హం సోహం హం సోహం హం సోహం హం సోహం అని జరుగుతుంది. కాబట్టి గాలి విడుస్తున్నప్పుడు హం, గాలి తీసుకున్నప్పుడు సో, నిదానంగా మనసుతో ఈ జపం చేస్తూ ఉండు. సోహం భావేన పూజయేత్ అంటారు. అంటే అర్థం ఏమిటి? ఈ సోహం భావంలో కనుక నిలకడ చెందిన వాడికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. వేరే ఇంకేం చేసినా ప్రయత్నం చేసినా లాభం లేదు. ఎందుకు అనుకోమంటున్నావంటే నువ్వు సరాసరి ప్రాణాన్ని గుర్తుపట్టలేవుగా. నువ్వు ప్రాణాన్ని గుర్తుపట్టుకోవమ్మా అంటే ప్రాణం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావుగా. బుద్ధి సూక్ష్మత అంత దూరం పోలేదుగా. కాబట్టి ఇంకా విషయాల్లోనే తిరుగుతుందిగా. విషయాల్లో నుంచి ఎవరికైతే వెనక్కి వచ్చేసిందో తనను తాను గుర్తించుకోగలిగే సాధన ఎవడైతే చేయగలుగుతున్నాడో, ఇప్పుడు అనుసరించే వాళ్ళు వేరు, సాధకులు వేరు అన్నమాట. అనుసరించే వాళ్ళ పద్ధతి ఏంటంటే ఇప్పుడు చెబుతున్న పద్ధతి ఏది? నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకో, విషయా సమత్వాన్ని సాధించు, విషయంలో నుంచి వెనక్కి రాముందు, అక్కడ దాకా అది ఉపయోగపడు. ఆత్మవిచారణ చేయి, అవగాహనతో జీవించు, విషయాల్లో నుంచి వెనక్కి రాముందు. ఎందుకని? విషయాలతో పాటు పోతూ ఉంటే నువ్వు ప్రాణాన్ని ఎట్ట గుర్తిస్తావు? ప్రాణాన్నే గుర్తించలేని దాన్ని మనసుని ఎట్ట గుర్తిస్తావు? మనసునే గుర్తించలేని దాన్ని బుద్ధిని ఎట్ట గుర్తిస్తావు? కానీ మనం అందరం ఏం చేస్తున్నాం? సరాసరి మనసునో బుద్ధినో ఏదో చేసేస్తానంటే ఏమిటి చేసేది? ఏం చేయలేవు దాన్ని. ఎందుకని? నువ్వు తయారు చేస్తే తయారవలా, సృష్టిలో సహజంగా వచ్చినాయి. అవి సృష్టి ఏర్పడేటప్పుడు ఎట్లా వచ్చినాయో తెలిస్తే తప్ప, అసలు అది ఎట్లా ఏర్పడిందో తెలిస్తే తప్ప నువ్వు దాన్ని ఎట్లా దాన్ని అసలు అవగాహన చేసుకునేది ఎట్లా, దాన్ని ఉపయోగించేది ఎట్లాగా, అది నీ పనిముట్టు అయ్యేది ఎట్లాగా? ఎక్కడున్నావు నువ్వు? దాని అధీనంలో బానిసల వలె ఉన్న దానికి బానిసవై ఉన్నావు. మనసు అధీనంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకు విషయాలు కావాలి, విషయాలకు పనులు కావాలి, పనులకు ఫలితాలు కావాలి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఫలితాల దగ్గర ఉన్నావు. మరి ఎక్కడున్నాయి? మనసుకి ఇంద్రియాలు బానిసలు, ఇంద్రియాలకు విషయాలు బానిసలు, విషయాలకు పనులు బానిసలు, పనులకు ఫలితాలు బానిసలు. వాటికి స్వేచ్ఛ లేదు. పనికి ఫలితం రాకుండా చెయ్యి, చూద్దాం, అసాధ్యం. ఏ పనికైనా ఫలితం వచ్చేది. ఫలితం దగ్గర ఉన్నావు. ఎక్కడున్నావు అప్పుడు? బానిసలకు 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 బానిసల దగ్గర ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేన్ని ఆశ్రయించావు? మనసుని పంట పట్టాలి అంటే మనసు కంటే పైన ఉన్నదాన్ని పట్టుకుంటే మనసు పనిముట్టు అవుతుంది. అంతేగాని ఫలితాన్ని ఆశ్రయించి జీవిస్తూ మనసు నేను సాధించాలి, మనసును కంట్రోల్ చేయాలి, మనసును కంట్రోల్ చేయాలి చేస్తావు? అసాధ్యం. ఎక్కడున్నావు అసలు? ఒకసారి విచారణ చేస్తావు. అందుకని నాయన ఫలిత స్థానంలో ఆలోచిస్తున్నావు. ఫలిత స్థానంలో సుఖమో దుఃఖమో వచ్చినాక విచారణ చేస్తే ఏమిటి ప్రయోజనం? అంతా వచ్చేసినాక చేస్తే ఏమిటి ప్రయోజనం? మా అబ్బాయి నన్ను కొట్టాడండి, తిట్టాడండి, ఓహో అలాగా. తర్వాత ఏం చేసావు? దుఃఖించానండి, ఏమిటి ప్రయోజనం? దుఃఖించినాక విచారణ చేశానండి, అది మా ఇంకా ప్రయోజనం ఏమిటి? విచారణ చేసి పోనీ ఏమైనా కానీ ఇంకోసారి చేసేటప్పుడు ఏమైనా ముందు చేసావా విచారణ? ముందు చేయలేదండి, అయిపోయినాకే చేశానండి విచారణ, ఏమిటంటే ప్రయోజనం? ఏం ప్రయోజన శూన్యం కదా. ఎందువల్ల అంటే నువ్వు ఫలితం చేత లాగబడుతున్నావు, ఆకర్షించబడుతున్నావు. ఆ ఫలితం మీద అపేక్ష చాలా ఉంది. ఎందువల్ల? నేను చేస్తున్నాను, ఫలితం బాగుండాలి. దానికి కారణం ఇది. శరీర భావంతో చేయటంలో ఉన్నటువంటి పెద్ద దురలవాటు ఏమిటంటే ఈ సృష్టి అంతా పరమాత్ముడే నియమించి ఆధారంగా ఉంటే మధ్యలో నేను ఒకడు వచ్చాను. నేను ఒకడు వచ్చి నేను చేశాను కాబట్టి ఏమైనా సరే ఇది బాగుండాల్సిందే. అర్థం ఉంది కదా. నువ్వు చేయడం మధ్యలో రైలంతా బండిలో ప్రయాణం చేస్తున్నారండి ప్రయాణికులంతా. రైలు ప్రయాణం వెళ్ళిపోతుంది. నేను ప్రతివాడు ఎవడికి వాడు ఏమనుకుంటున్నాడు? నేను ప్రయాణం చేస్తున్నానండి, వాడే రైలు నడుపుతున్నాను అనుకుంటాడు. అర్థం ఉందేటండి, రైలు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయే రైలులో నువ్వు ఉన్నావు. ప్రవాహవేగంతో పరిణామం చెందుతున్నటువంటి సృష్టిలో నీవు ఉన్నావు. సృష్టి పరిణామం చెందుతుంది, అందులో భాగంగా నువ్వు పరిణామం చెందుతావు.
నేను జీవించానంటే మధ్యలో అర్థం ఉందేమైనా? సృష్టిలో భాగంగా నీ శరీరం వచ్చింది, సృష్టితో సమానంగా అది పరిణామం చెందుతుంది. మరి మధ్యలో నేను పుట్టాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను పోయాను అంటావేమిటి? అదంతా ఎందులో భాగం? సృష్టిలో భాగం కదా. మరి సృష్టి దృష్ట్యానే చూడాల్సింది ఎందులో ఉన్నావు? ఇప్పుడు సృష్టిలోనే ఉన్నావు. మరి సృష్టి దృష్ట్యా ఒకసారి విచారణ చేస్తున్నాడు. నేనేదో 37 ఉద్యోగం చేశాను, నేనేదో 3 బిల్డింగ్లు కట్టాను, ఏదో 30 బిల్డింగ్లు కూల్చాను, ఏదో 3 పెళ్లిళ్ళు చేశాను, ఏదో 30 పెళ్లిళ్ళకి వెళ్ళాను. ఇదేగా నువ్వు చెప్పేది ఎంతసేపు చేసింది మేడం? నీ జీవితం అంతా చేసింది ఏమిటి? ఈ పనేగా. ఏమిటంటే దానివల్ల దేహభావంతోనేగా చేశావు. చేసిన పని అంతా ఏ భావంతో చేసావు? దేహభావంతోనే చేసావు. మరి అది ఉన్నప్పుడు ఇంకా సమస్య ఉంది. అదే పెద్ద సమస్య అసలు. కాబట్టి అసలు అన్నిటికీ మూలం, అన్ని పరిణామాలకి, అన్ని దుఃఖాలకి, అన్ని పాఠాలకి మూలమైనటువంటి సమస్యను పరిష్కరింపజేస్తే కానీ ఇది సమస్య పరిష్కారం అవును నాయన. నువ్వేదో ఒక్కొక్కటి పట్టుకుని దీనికి కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని అడిగితే ఇన్ని కారణాలు లేవు. మనం ఏం చేస్తున్నావు? పుట్టి బుద్ధి జరిగినప్పటి నుంచి, సొంత బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇది ఎందుకు చేయాలి, దీనికి కారణం ఏమిటి? అన్నిటికీ కారణం ఒకటే, నువ్వు శరీరం అనుకోవడమే పెద్ద కారణం. అసలు ఆ కారణాన్ని పరిష్కరించు. అది పరిష్కరిస్తే అన్ని పరిష్కారం అయిపోతుంది. కాబట్టి నీలో జరుగుతున్నటువంటి ప్రాణం ఏదైతే ఉన్నదో అదే అజపా గాయత్రి. ఈ సోహం జపమే అజపా గాయత్రి. ఈ జపం చేయకుండా, జపమాలతో పని లేకుండా చేసేటటువంటి అజపా గాయత్రి ఏదైతే ఉన్నదో ఈ అజపా గాయత్రి తెలిసిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. అర్థమైందండి? ఈ అజపా గాయత్రిని తెలుసుకోవడం కోసమే సంధ్యావందనం చేసేది. కారణం ఏమిటంటే ఈ అజపా గాయత్రి ఇడా పింగళ సుషుమ్న అనే నాడుల ద్వారా పనిచేసుకుంటుంది. అది సంధ్యాకాలంలో, అంటే అటు ఉదయం ఇటు రాత్రి మధ్యలో, సూర్యోదయం సూర్యాస్తమయం, అపరాహ్నం మధ్యలో, మళ్ళా నిశిరాత్రి అంటే 6-12 6-12 అన్నమాట. ఉజ్జాయింపుగా ఓ పావు గంట అటు ఇటుగా. ఇది సంధ్యాకాలం. ఈ సంధ్యాకాలంలో ఈ హంస సుషుమ్నా నాడిలో ఒక క్షణం పాటు కొట్టుకుంటుంది. ఆ క్షణంలో కరెక్ట్గా ఉదయ సంధ్య సమయంలో, మధ్యాహ్నం సంధ్య, సాయంత్రం సంధ్య, నిశిరాత్రి సంధ్య 4 ఉన్నాయి. ఈ 4 కాలాలలో ఒక రెప్పపాటు కాలంలో ఈ హంస సుషుమ్నా నాడిలో కొట్టుకుంటుంది. ఇది ప్రతి జీవికి కొట్టుకుంటుంది. శ్వాసించే ప్రతి జీవికి కూడా ఇది సుషుమ్నా నాడిలో కొట్టుకుంటుంది. మనిషికి బుద్ధి ఉంది కాబట్టి దీన్ని తెలుసుకోగలిగే అవకాశం ఉంది, మిగిలిన జీవులకు అవకాశం లేదు. కాబట్టి మనిషి గొప్పతనం ఏమిటయా అంటే శరీరం నేను కాదని జీవించగలిగే సామర్థ్యం మానవ ఉపాధికి ఉంది. కానీ జంతువులకు ఆ శక్తి లేదు. జంతువుకి శరీరమే సత్యంగా జీవించవలసిందే. మానవ ఉపాధికి ఒక్కదానికే ఈ అర్హత ఉంది. ఇది తెలుసుకుంటే ఏమిటయ్యా ఉపయోగం అంటే సృష్టి రహస్యం తెలుస్తుంది. ఆయన నీకు సృష్టి ఎట్టా ఏర్పడింది, అందులో భాగంగా నీ శరీరం ఎట్టా ఏర్పడింది, అందులో భాగంగా నీకు ఇంద్రియాలు ఎట్టా ఏర్పడ్డాయి, అందులో భాగంగా నీకు ప్రాణం ఎట్టా వచ్చింది, అందులో భాగంగా నీకు మనసు ఎట్ట వచ్చింది, అందులో భాగంగా నీకు బుద్ధి ఎట్ట వచ్చింది, అందులో భాగంగా నువ్వు ఎట్టొచ్చావు. నువ్వు లేకుండా ఎట్టపోతావు. ఆ శరీర భావం లేకుండా ఎట్టపోతుంది. అంటే శరీరంలో ఉండి శరీరం నేను కాదనే స్థితిలో ఎట్లా ఉండాలో తెలుస్తుంది. ఇదే నాయన ముక్తి అంటే. ఇంతకు మించి వేరే ఏం లేదు. ఇంక నువ్వు ఎన్ని వేదాలు తిరగేసినా, ఎన్ని ఉపనిషత్తులు, అందుకే చెప్పి ప్రశ్న దగ్గర మొదలుపెట్టి నాయన వేదములలో చెప్పబడినట్లుగా అన్నీ వేదముల్లో చెప్పబడినట్టే చేస్తానంటున్నావుగా. మేము వైదికులు అండి, ఏం చేసినా ఏమిటి షోడశ కర్మలో చేసావు. నామకరణం దగ్గర నుంచి జాతాశౌచం నుంచి మృతాశౌచం దాకా ఏమిటప్పుడు అంతా ఎవరిని పిలిచావు? ఆ వేదం చదువుకున్నవాడిని, మంత్రాలు చెప్పేవాడిగా పిలిచావు. ఇవన్నీ చేసేవాళ్ళంతా నువ్వు వేదాన్ని ఆశ్రయించే జీవిస్తున్నాను అంటున్నావు కదా. ఆ వేదం అంతా ఏం చెబుతుంది? శరీరంలో ఉంటూ నేను శరీరం కాదు అనే స్థితిలో జీవించమని చెబుతుంది ఆ వేదం. కానీ నాకేం కాదు కావట్లేదు. శరీరం నేనుగానే ఉండవే అలవాటైపోయింది. అర్థమైందండి? కాబట్టి ఏం చెప్పారు ఆయన ఇప్పుడు? నాయన ఇందులోంచి ముక్తి ఎట్లాగా అంటే
నీ యథార్థ స్థితి ఏమిటో నీకు తెలియాలి, నీ స్వరూపం అంటే ఏమిటో నీకు తెలియాలి నాయన. తెలిస్తే తప్ప నీకు తెలిసింది ఏమిటి? శరీరం ఒకటే తెలుసు, నీ యథార్థ స్థితి తెలియదు. అది తెలిస్తే కానీ ఇది వదలవు, ఇది వదిలితే కానీ అది తెలియదు అంటున్నావు. అంటే అర్థమేంటి? ఇప్పుడు ఆటలు మరిస్తే కానీ చదువు రాదు, చదువు వస్తే కానీ ఆటలు మరవడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసావు నీ పిల్లాన్ని? ఆటలు ఎట్ట మరుస్తాడు మరవడుగా? అంటే రోజంతా ఆటలు ఆడేటప్పుడు 1 గంట చదువు, మళ్ళీ ఏం చేసావు? 2 గంటలు చదువు. అట్లా చదువును పెంచుతూ ఆటలు తగ్గిస్తూ వచ్చావు. అంతకాలం అయ్యేటప్పటికి స్కూల్లో చదువుతూ ఉన్నాడు, ఆటలు కూడా ఆడాడు. కాలేజీకి వెళ్ళాడు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాక ఏమైంది? ఆటలు పూర్తిగా తగ్గినాయి, బాగా పూర్తిగా తగ్గినాయి, చదువు పూర్తిగా ధ్యాస నిలబడి. యూనివర్సిటీకి వెళ్ళాడండి. ఇప్పుడేమైంది? పూర్వం ఆటంతా పోయింది. పోయి ఏమొచ్చింది? ఇప్పుడు చదువులోనే ఆట వచ్చేసింది. చదువునే ఆటగా మలుచుకోగలిగే సామర్థ్యం. PhD చేశాడండి. ఇప్పుడేమైంది? ఆ చదువులో ఉన్న ఆట నైపుణ్యం అంతా కూడా ప్రపంచానికి ఉపయోగపడగలిగే సామర్థ్యంలోకి మారాయి. అది కదా PhD అంటే. మన విజ్ఞానాన్ని ప్రపంచానికి కూడా వీడు వెల్లడి చేసి దాన్ని ఉపయోగపెట్టగలిగే సామర్థ్యం వచ్చేది. PhD కూడా అయిపోయిందండి, సైంటిస్ట్ అయ్యాడండి. ఏమని చేశాడు? ఎంతసేపు పాతదేనా? ఈ సృష్టిలో ఇంకేం కొత్తది లేదా అని కొత్తది కనుక్కున్నప్పుడు సైంటిస్ట్ అయ్యాడు. అయితే ఏమిటో ఉపయోగం? ఆ కొత్త దాన్ని కనుక్కోవడం వల్ల మానవాళి మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ ప్రపంచం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది, సమస్త మానవాళికి ఉపయోగపడేది ఎట్లాగో నూతనమైన దాన్ని ఒకటి ఆవిష్కరింపజేశాడు ఆ సిద్ధాంతం ద్వారా. అప్పుడేమైంది? సమస్త మానవాళికి ఉపయోగపడేది. అయితే ఏమైందట? మరి ఇప్పుడు ఇలా వెళుతున్నాడా లేదా? మరి ఇప్పుడు ఇలా వెళ్ళిన వాడు నువ్వు గొప్పవాడు అంటున్నావుగా. నీకు తెలిసిన చదువుకున్న వాడు అందరిలో కల్లా గొప్పవాడు ఎవడు? వీడు సైంటిస్ట్. ఏదైతే నూతనమైన ఆవిష్కరణలు చేసి సమస్త మానవాళికి ఉపయోగపడగలిగే సామర్థ్యాన్ని పొందాడో వాడయ్యా గొప్పవాడు అంటున్నావు కదా. మరి ఇప్పుడు వాడు దేహభావంతోనే చేశాడు ఆ పనంతా? తెలియదుగా. దేహభావంతో చేస్తే చదువు వస్తుందా? రావడం లేదుగా. ఏం చేస్తున్నాడు? ఆటలు ఆడుతున్నాడు. ఆత్మభావం సంగతి పక్కకు పెట్టు. వాడి ముందు దేన్ని మరిచాడు? ఆటలో మరిచాడు కదా. ఈ ఆటలేగా ఇప్పుడు మనం ఆడుతుంది కూడా. జీవితం అంతా మనమే ఆడాము, ఆటగా. ఇప్పుడేం మరవమంటున్నాడు? ఈ ఆట మరుస్తూ ఆ చదువు నేర్చుకో. వాడెట్టా చదువు వాడినెట్టా చదువు నేర్చుకోని సైంటిస్ట్ అవ్వమంటున్నావో నువ్వేం చేయాలి? పిల్లలాటల పోలి కానీ ఇంద్రియాలతో విషయాలతో ఆటలాడటం మొదలుపెట్టేవండి. మనోవికాసం బుద్ధి వికాసం కోసము. కానీ మనోవికాసం బుద్ధి వికాసం రావడం మొదలవగానే ఏం చేశావు? ఆ ఆటలే సత్యంగా ఉన్నాయి, ఆ ఇంద్రియాలు విషయాలు సత్యంగా ఉన్నాయి. ఆ సత్యంగా ఉన్నప్పుడు ఆ పనులే చేస్తూ ఉన్నావు, ఆ ఫలితాలే వస్తూ ఉన్నాయి. కొత్త ఫలితం ఏమి లేదు. అయితే సుఖమో లేకపోతే దుఃఖమో. ఆ ఫలితంలో రెండే ఉన్నాయి, అయితే సుఖం లేకపోతే దుఃఖం. ఫలితం ఏమైనా మారిందా? ఆట మారినా ఫలితం ఏమైనా మారిందా? మారలేదు. ఆలోచన మారినా ఫలితం ఏమైనా మారిందా? మారలేదు. ప్రయత్నం మారినా ఫలితం ఏమైనా మారిందా? మారలేదు. కాబట్టి దీన్ని బట్టి ఏం తేలింది? మూల కారణం మారటం లేదు, ఫలితం మారటం లేదు. ఎందుకని? మూల కారణంలో శరీరం నేనుగా ఉన్నాను, ఫలితంలో సుఖమో దుఃఖమో. ఈ మధ్యలో ఉన్నటువంటి దాంట్లోనే ఆటలోనే ప్రయత్నంలోనే తేడా ఉంది. మరి ఇప్పుడు మనం అంతా ఏం చేయాలి? అసలు ఎక్కడున్నాం మనం? ఫలితం దగ్గర ఉన్నాం. దేన్ని ఆశ్రయించాలంటే ఇప్పుడు మధ్యలో ఉన్న వాటిని ఎందుకు ఆశ్రయిస్తావు? ఇప్పటి వరకు ఏం చేశావు? ఈ ఆట కాబట్టి ఆ ఆట ఆడి చూద్దాం, ఈ ప్రయత్నం కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుందాం, ఇది కాబట్టి అది చేద్దాం, దుర్గమ్మ గుడికి కాబట్టి వెంకటేశ్వర గుడికి వెళ్ళొద్దాం, ఒక్క కొబ్బరికాయ కాబట్టి 108 కొబ్బరికాయలు కొడదాం, మెట్ల పూజ కాబట్టి నవావరణ పూజ చేద్దాం. ఇవన్నీ ఏమిటి? మధ్యలో ఉన్నవి, మూల కారణం కాదు. అవన్నీ చేసేటప్పుడు మూల కారణమైనటువంటి నువ్వు శరీరంగా ఉన్నావా, నువ్వు ఆత్మగా ఉన్నావా? అది చూసుకో. మొట్టమొదట చేసేటప్పుడు ఏమయ్యావు? మెట్ల పూజ. ఎందుకు చేసావు? మా అబ్బాయికి IIT వస్తే నేను మెట్ల పూజ చేస్తాను. IITకి మెట్ల పూజకి ఏమైనా సంబంధం ఉందా?
వాడు సరిగ్గా చదివితే, సరిగ్గా పరీక్ష రాస్తే, వాడికి సరిగ్గా తెలివి ఉంటే, వాడికి సరిగ్గా అజ్ఞానం లేకుండా ఉంటే, వాడు చదువుకోవాల్సిన పరిస్థితి కనుకుంటే, వాడికి అంత వికాసం వస్తే ఏమిటి త్వరపడేది? అంతా భ్రాంతేగా. నీలోకి ఏం త్వరపడింది ఏమిటి? ఎంత చేశానంటున్నావు కదా, నీలోకి ఏం త్వరపడింది? నీలోకి త్వరపడ్డానికి కుదరని విధానాన్ని వాడిలో గడ్డ త్వరపడుతుంది. ఒకసారి ఆలోచించండి. అర్థం ఉంది ఏమైనా? నువ్వు ఇంతకాలం చేశానంటున్నావు, నీలోకి ఏమాత్రం త్వరపడిందని నువ్వేం గుర్తించగలిగావు? నీలోకి త్వరపడిందా? ఏది చూపెట్టు. అది జ్వరపడటమే కనుక సత్యమే ఇది, నీకు ఎప్పుడో ఈ శరీర భావం పోవాలిగా, పూరేదిగా. అవునమ్మా, రాలేదు కదా అన్నది, అక్కడ ఎప్పుడూ రాలేదుగా. వచ్చినటువంటి 1% వచ్చిందని సంతృప్తి పడ్డావు. అది 100% ఎప్పుడూ రాలే, 1% మాత్రమే వస్తుంది ఎప్పుడు వచ్చినా. ఆ 1% ఎట్టొచ్చింది? ప్రకృతి ధర్మంగా సృష్టి పరిణామాలు ఎలా రావాలో అలా వచ్చింది. ఏమయ్యావు ఇప్పుడు? అయిపోయావు. ఎందువల్ల? అసలు మూల కారణంలోనే భ్రాంతి ఉందిరా బాబు. నువ్వు ఆ పని మొదలెట్టేటప్పుడే శరీర భావంతో మొదలుపెట్టావయ్యా బాబు. అర్థమేనండి? మా మనవాడికి ఆరోగ్యం రావాలంటే నేను ఇప్పుడు అమ్మవారి కట్లు పోయాలి. అర్థం ఉంది. అమ్మవారి కట్టు పోయడానికి మనవాడికి సంబంధం ఏమంటే ఇలా అన్ని రకరకాల వాళ్ళలో రకరకాల అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చేసే ఇప్పుడు జీవితం అంతా నీ వెనక్కి తిరిగి చూసి ఏమన్నాయండి? ఇవేగా ఈగోలేగా, ఇంతకు మించి ఏమనుందే? కాబట్టి ఒకసారి విచారణ చేయి, మూల కారణాన్ని విచారణ చేయి, ఫలితం మీద అపేక్షను విడిచిపెట్టి. అంటే ఇప్పుడు 2 పనులు చేయాలన్నమాట. ఏమిటి మూల కారణం? ఏమిటి? శరీరమే నేననే భ్రాంతితో చేస్తున్నాను. అసలు అజ్ఞానానికి అంతరికి మూల కారణం ఇది. దుఃఖానికి కానీ సుఖానికి కానీ మూల కారణం ఇది. పోతే 2 పోతాయి, ఒకటి పోయి ఒకటి ఉండదు. అంటే అర్థం ఏమిటి? దుఃఖం పోతే దుఃఖంతో పాటు సుఖం కూడా పోతుంది. ఏముంటుందయ్యా? కదలకుండా ఉండే స్థితి, ఆనందం ఉంటుంది. మనం ఇప్పటివరకు ఆనందం అంటే ఎగరప్పు పడిపోయి నవ్వుకోవడమే ఆనందమని మనందరి అభిప్రాయం. అదే అసలు ఆనందం అంటే అది కాదు. కదలకుండా ఉంటాడు. గాఢ నిద్రావస్థలను ఏ స్థితిలో ఉన్నావు? కదలకుండా ఉన్నావు. నీలో ఉన్నటువంటి నేను ఏ స్థితిలో ఉన్నాడప్పుడు? ఆనందంగా ఉన్నాడు. కారణం ఏమిటి? ఆనందమయ కోశ పరిధిలో ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. అతను ఏదైనా కానీ కదల్చగలదా? అప్పుడు ఏది కదల్చలేదు. మనసు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ, విషయాలు కానీ, నీ అప్పులు కానీ, నీ పోలీసు కేసులు కానీ, నీ అనారోగ్యం కానీ, నీ వికలాంగత్వం కూడా నిన్నేమీ చేయదాలదు. అది వేరే విషయం. కానీ గాఢ నిద్రావస్థలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వీటి వల్ల ఏ రకమైనటువంటి చలనము లేకుండా ఉన్నావు. కాబట్టి ఆనందం అంటే నిర్ణయం ఏమిటంటే సుఖ దుఃఖ చలనము లేని స్థితి ఆనందం. సుఖ దుఃఖములనే కదలిక లేకుండా ఉండటమే ఆనందం. సుఖ దుఃఖములనే కదలిక ఉంది. ఉదాహరణ చెబుతా. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడండి, వాడి కళ్ళు లేవుతా, నిద్రపోతున్నాడు. గాఢ నిద్రావస్థలో వాడు కళ్ళు ఉన్నవాడా, కళ్ళు లేనివాడా? కాదు, నీకు వాడికి కూడా కొంచెం తేడా ఉంది. నీకు మామూలుగా మెలకువలో కళ్ళు ఉపయోగిస్తున్నావు, కళ్ళు మూసేసుకుని నిద్రపోయాననే స్థితిలో ఉన్నావు. వాడి కళ్ళు తెరిచినా, కళ్ళు తెరవకపోయినా, చూసినా చూడకపోయినా మెలకువలో కూడా ఒకటే కదా. కానీ నిద్ర అసలు కళ్ళుగా పనిచేస్తున్నది ఏది? మనసు కదా, అంతేనా? ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? మనసు నిద్రపోతుంది. నిద్రపోయే ముందు వాడి కళ కంటోంది కదా. ఆ కళ కన్నప్పుడు కళ్ళు వాడే ఉన్నాడు, వాడు అలాగే ఉంటాడు. కాబట్టి మనసు స్థితిలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. మనసు స్థితిలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. స్థూలంలో శరీరంలో కొన్ని ఇంద్రియాలు లేకపోయినా మనసు స్థితిలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. నువ్వు ఎలా కలగంటావు వాడు అలాగే కంటాడు. ఏ భేదం లేదు అక్కడ. నువ్వు ఎలా చూస్తున్నావో వాడు అలాగే చూస్తాడు. నువ్వు ఎలా అనుభవిస్తావో అలాగే అనుభవిస్తాడు. ఏ భేదము లేదు. నీకు ఎట్టా కలుస్తావు వాడికి ఎట్టా కలుస్తావు. అంతే అంతే తేడా. అట్లాగే ఒక కాలు లేనివాడు ఉన్నాడండి. కలగలేనప్పుడు ఎలా ఉన్నాడు? పరిగెత్తలే ఉన్నాడు మామూలుగానే. అయ్యో నా కాలు లేదు, నేను పరిగెత్తలేననే తెలివి ఉండదు అక్కడ. ఇప్పుడు మనసులో అన్ని ఇంద్రియాలు ఉన్నాయా లేదా? అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి అసలు నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమైనా పట్టుకున్నావు? ఇప్పుడు నీకు షుగర్ వ్యాధే వచ్చిందనుకోండి, లేదు బీపీనే ఉందనుకోండి,
మనసు లోపలికి వెళ్ళేటప్పటికి ఏమైంది? మనసుకు షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఉందే? లేదుగా. ఏం చేసింది? ఒక్క స్టెప్, ఒక స్థితి అవతలకి దాటగానే నీ వ్యాధులన్నీ ఇక్కడే వదిలేసింది. నీ వ్యాధులన్నీ ఎవరివి? ఇంద్రియాలవి. అక్కడే వదిలేసింది అంతే. ఎందుకని? నాకు నీ వ్యాధులతో పని ఉంది. మనసే చెప్తాను స్పష్టంగా, నీ వ్యాధులతో నాకు ఏం పనిలే, నేను సహజంగా స్వేచ్ఛగా ఉన్నాను. ఈ కాళ్ళు నొప్పులు అయితే దేహానికి కాళ్ళు నొప్పులు, మనసు కళలో పరిగెట్టడం లేదా? పరిగెడుతున్నావు. ఎడలో పరిగెట్టలేదు. అర్థమైందండి? కళ్ళలో పరిగెట్టలేదా? పరిగెట్టగలుగుతుంది. ఎందుకు పరిగెట్టగలుగుతుంది? నీకు ఈ శీలలో, మెలకువలో, దేహంతో ఉన్నటువంటి ఏ లక్షణాలు కూడా అక్కడ మనసు స్థితిలోనే లేవు. మనసు స్థితిలోనే లేకపోతే దాని అవతల ఉన్న స్థితిలో ఎట్లున్నాయి? కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దేన్ని ఆశ్రయించావు? మనసును కూడా ఆశ్రయించలేదు, సరిగ్గా తెలుసుకోలేదు ఆయన. ఆ ప్రాణాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఎందుకని? ప్రాణాన్ని తెలుసుకుంటే హంస స్వరూపం అన్నా తెలిసి, సోహం భావేన పూజ, ఆ సోహం స్వరూపం ఏమిటో తెలిసి, అది తెలియలేదు. కొన్ని మనసు తెలిసిందే. అయ్యి పూజలు చేసావు, జపాలు చేసావు, తపాలు చేసావు, యజ్ఞాలు చేసావు, యాగాలు చేసావు, ధ్యానాలు చేసావు, అయిపోయింది. ధ్యానం కూడా చేయలేదు. ఆఖరి ప్రయత్నం అదే. ఇక తర్వాత ఏమి లేదండి. ఎంతమంది మహానుభావులు చెప్పినా ఆఖరి ప్రయత్నం ధ్యానమే. ధ్యానం కూడా చేసేసానండి. ఏం తెలిసింది ఇప్పుడు? ఇది కరెక్ట్గా తెలిసింది. అంటే మెలకువలో కూడా కొంచెంసేపు నిద్రపోయే అవకాశం వచ్చింది. అర్థమైందండి? మామూలుగా నిద్ర లాగిపోతున్నాం, కానీ మెలకువలో కూడా మళ్ళా ఒక కాసేపు కల్పిత నిద్ర. కల్పిత నిద్ర కదా మరి. మామూలు నిద్ర అయితే మునిగిపోతావు, ఇది కల్పిత నిద్ర కదా. నువ్వే కల్పించుకున్నావు కాబట్టి కల్పిత నిద్రగా ఒక నూలు పోగుతారంత మెలకు ఉంటుంది, మిగిలినవన్నీ మునిగిపోతాయి. అది వేరే విషయం. ఇంకా శాంతం బయటే ఉన్నప్పుడు, గాఢ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు బయట సంగతి వినపడుతుంది కానీ స్పందించవు, తెలుస్తుంది కానీ స్పందించవు. ఎందుకని? ఒక నూలు పోగానే తెలివే బయటకు ఉంటుంది కాబట్టి. అది కూడా లేకపోతే పూర్తిగా సమాధిస్తాం. అయితే ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఏం వదలాలంటే ఇప్పుడు అదమ్మా, నేను శరీరం కాదనే పద్ధతిలో చేయడం నేర్చుకో. ఈ పనులు ధ్యానం చేసావు, శరీరం నేను కాదు, శరీరం నేను కాదయ్యా బాబు. అప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్లే ముందు వస్తున్నటువంటి అన్ని ఆలోచనలకి ఈ సమాధానం చెబుతూ, ప్రతి ఆలోచనకి ఈ సమాధానం చెప్పు ముందు. నేను శరీరం కాదు అనగానే అదేమడుగుతుంది? మరి నువ్వెవరో అని అడుగుతుంది. వెంటనే ఆ మనసు ఊరుకోదండి. వెంటనే ఏమో నేను శరీరం కాదని అనగానే ప్రయత్నం చేసి నువ్వెవరు అని అడుగుతుంది. అయితే నేను ఆత్మస్వరూపుణ్ణి అయితే ఇది టాలీ అవడం లేదు, బాగుంటుంది. నువ్వు ఆత్మస్వరూపుడు అయితే ఈ నువ్వు చేసే ఆలోచన, ఈ విధానం, ఈ ఫలితం టాలీ అవడం లేదు, నువ్వు చేయడానికి వీలు కాదు, బాగుంటుంది బుద్ధి వెంటనే. అంతేగా మరి, ఇది విషయాలు కదా. నీ దగ్గర ఇక్కడ ఏమున్నాయి? బుద్ధిలోనే అన్నీ ఇవన్నీ. నీ బుద్ధి ఏం చెప్పింది? వెంటనే నేను ఆత్మస్వరూపుడు అని చెప్పగానే ఏమంటుంది? వెంటనే నువ్వు చేయబోయే పని దానికి సరిపోవటం లేదైతే, చేసే విధానం, భావన సరిపోలేదు అంటుంది. ఎందుకని? నీ దగ్గర ఉన్న జ్ఞాపకాలన్నీ శరీర పద్ధతిగానే ఉన్నాయి. జ్ఞాపకాలన్నీ ఆత్మ పద్ధతిగా ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడేగా భోగిస్తున్నావు. కాబట్టి ఆత్మానుసార జీవితం జీవించడం ప్రారంభించాలి. ఇట్లా జీవిస్తూ మొదలు పెడితే ఏమైంది? అప్పుడు దేన్నైనా తోచి రాదనగలిగాం. దానికి అడ్డం ఏదీ లేదు. ఎందుకని? నేను ఈ శరీరంలోకి వచ్చిందే దానికోసం. అర్థమైందండి? నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వీలు లేదు. ఒక ఆన్సర్ విధించామండి, ఎవరినైనా ఆపు చూద్దాం. ఆపగలవా? అసాధ్యమే. అరచేతను అడ్డపెట్టి సూర్యోదయాన్ని ఎట్ట ఆపుతావు? అది అసాధ్యం కదా. అది ఎంత అసాధ్యమో ఇది అంత అసాధ్యం ఆయన. ఎందుకని? ఇప్పుడు అనుకుంటున్నావు. ఆత్మ దృష్ట్యా చూస్తే నువ్వు ఈ శరీరాన్ని ఇప్పుడు జన్మించావు, ఇప్పుడు జీవించావు, ఇప్పుడు వదిలేసావు. ఆత్మ దృష్ట్యా అవన్నీ నామమాత్రం. ఎన్ని శరీరాలు తీసుకున్నా, ఎన్ని శరీరాల్లో జీవించినా, ఎన్ని శరీరాలు విడిచిపెట్టినా నీ గమ్యం ఎప్పటికైనా ఆత్మజ్ఞానమే. కొండ బదలగొట్టేట్టు చెబుతోంది అందుకే వేదాంతం.
కాబట్టి నువ్వు నిజ జీవితంలో జీవించేటప్పుడు, శరీరంలో జీవించేటప్పుడు నేను శరీరం కాదని జీవించవయ్యా, అప్పుడే ముక్తి సాధ్యమవుతుంది. తర్వాత అది ఆన్సర్లోంచి ప్రశ్న వేశాడు. మళ్ళా ముందేం చేశాడు, నాయన ముక్తి అంటే ఏమిటో నాకు తెలియాలన్నాడు. ముక్తి అంటే ఏం చెప్పాడు, నువ్వు శరీరం అనుకుంటున్నావు నాయన, నువ్వు శరీరంలో ఉండి శరీరం కాకుండా యథార్థ స్థితి అంటే ఏమిటి, నీ స్వరూప స్థితిలో ఉంటే నువ్వు ముక్తుడవే అని చెప్పాడు ఆయన. వెంటనే మళ్ళీ ఆన్సర్లోంచి ప్రశ్న వేశాడు, యథార్థ స్థితి అంటే ఏమిటి, స్వరూప స్థితిలో ఉండడం అంటే ఏమిటి, దాన్ని తెలుసుకోవడం ఎట్లా, తెలిస్తేగా ఉండడానికి. ఇప్పటివరకు మనకి ఏమి తెలియదు, అది ఎట్లా ఉందో తెలియదు కాబట్టి ఉండలేకపోతున్నానండి, తెలిసే ఉంటాను అన్నారు. తెల్లవారికి స్వభావముగా కలుగు పూతిని వ్యక్తిని వృత్తిని ఇత్యాది అనుభవముల నుండియే అయ్యనుభవములకు ఈ అనుభవము తగిన క్రియలకు మూలమైన నేనను ఒక బోధ అంటే తెలివి కలుగుతుంది. ఆ తెలివి యొక్క నిజస్వరూపమును నేను ఎవడను విచారంచే విచారించి తానుగా మృతుడయే తన యథార్థ స్వరూపమును విచారించి తెలుసుకుంటా. అదండి సంగతి. మీ ఇంటి నుంచి ఇక్కడ వచ్చారా లేదా? వచ్చారా? నేను వచ్చి తిని ఏమిటి పని ఎవరు చేశారు? ఇంద్రియాలు చేసి. దానికి ప్రేరణ ఏమిటి? ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అని. అది కూడా ఇంద్రియమే కదా. మరి ఈ దాని అవతల నేను కాబట్టి వచ్చి తిని, పోయి తిని, చేసి తిని, తింటిని అని నువ్వు ఎన్నైతే చెబుతున్నావో వాడన్నింటి వెనకాలన్నది ఎవరు? నేను. కాబట్టి ఆ పనులు చేసే ముందు ఏం ప్రశ్నించాలంటప్పుడు నేనెవడను, ఈ చేసేవాడెవడు, పోయేవాడెవడు, వచ్చేవాడెవడు, తినేవాడెవడు. అంటే అందుకని నేనేం చెప్పాను మీకు, శరీర పద్ధతిగా చేయడమే నువ్వు అభ్యాసం చేసావు. ఆ అభ్యాసం చేయడం అని ఈ ప్రశ్న రావడం లేదు. ఈ ప్రశ్న వస్తే కానీ నువ్వు శరీరమా ఆత్మస్వరూపమా అనే నిర్ణయం తెలియదు. అర్థమైందండి? ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి. మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళారండి. ఏమడిగారు మిమ్మల్ని? మీరెవరో అడుగుతున్నాడా లేదా? మీరెవరంటే మీరు ఏం చెప్పారు? మీ ఖాతాదారుడు అండి నేను అంటున్నావా? వాళ్ళ ఖాతాదారుడు కాకపోతే నీకు డబ్బిస్తాడా? అవన్నీ ఉండాలా? కాబట్టి నువ్వెవరు అని తెలియాలి మొట్టమొదట. నా వాడివని తెలియాలి నువ్వు మొట్టమొదట. అంతేనా? అంతేనా? కాబట్టి ప్రశ్న దేంతో మొదలు పెట్టాడు? నువ్వెవరో. నువ్వు కూడా దేంతో మొదలు పెట్టాలి? నేనెవరు దాంతో మొదలుపెట్టు. ఏ పని అయినా ఏ మాట అయినా సరే నేనెవడను నేను ప్రశ్నించగానే నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ముందు ఆ ప్రశ్న వేయడం నేర్చుకో. ప్రతి నిత్యం నేనెవడనగా నేను ఆత్మస్వరూపుడు అనే సమాధానం చెప్పు. నేను ఆత్మస్వరూపుడు అనే సమాధానం చెప్పగానే ఆ రెండు మనమే చెప్పుకోవాలి. చెప్పుకోగానే ఏమైంది? నిద్రలు వేస్తున్నామండి. నిద్రలు వేసుకుని నేనెవడను, నేను ఆత్మస్వరూపుడు. ఇంతకుముందు నిద్రపోయింది ఎవరు? ఇంతకుముందు చేసే పని ఏమిటి? నిద్రపోవడం. ఎవరు పోయారు? నిద్రపోతిని. ఏం చెప్పాడు? పోతిని అన్నాడు కదా. నిద్రపోతిని. ఎవరు నిద్రపోయింది? నేను నిద్రపోయినా? ఇంద్రియాలు నిద్రపోయినాయా? మనసు కూడా ఇంద్రియమేగా. ఇంద్రియాలు పనిచేసింది ఇప్పుడు మేలుకొన్నది ఏమిటి? ఏ ఇంద్రియాలే. మనసు కూడా ఇంద్రియమే. అవును, అది కూడా నిద్రపోతుంది అండి. ఏదైనా సరే ఏమైనా ఇప్పుడు ఇంద్రియాలు నిద్రపోయినాయి, ఇంద్రియాలు మేలుకొన్నాయి. ఇంతేనా? వేరే ఏమైనా ఉందా? మరి దానికి ఒక పెద్ద ప్రాధాన్యత ఇస్తావే. ఏదో ప్రపంచం బదలైపోయినట్టు. ఏమైంది? ఇంద్రియాలు పనిచేసాయి, ఇంద్రియాలు విశ్రాంతి. నేనెవడను? నేను గమనించేవాడను, నేను సాక్షిని, నేను ఆత్మస్వరూపుడను. నేను నిద్రపోవడంలే, నేను మేలుకోవడంలే. నేను ఎప్పుడు ఒక తీరుగానే ఉన్నా.
ఎలా ఉన్నాను ఏం దాంతో పనిలే, ఇంట్లో అనేక పనిముట్లు ఉన్నాయండి, ఆ పనిముట్లు పని చేస్తున్నాయి, నేనేం చేస్తున్నాను చూస్తున్నాను. అవసరమైతే ఓ పనిముట్టును వాడాలి, వాడాను, పక్కన పెట్టాను. పనిముట్టును వాడినంత మాత్రం నేను పనిముట్టు అవుతానా? కావాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ఉన్న రాతీరుగానే ఉన్నావు, కానీ పనిముట్టును ఉపయోగించినప్పుడు పనిముట్టు అవుతున్నావు. అర్థమైందండి? శరీర భావన అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు పనిముట్టును ఉపయోగించినప్పుడు పనిముట్టు అయ్యావు అంటే అర్థం ఏమిటి? సెల్ ఫోన్ వాడుతున్నామండి, మాట్లాడుతున్నామండి, ఆ కాసేపు నువ్వేమయ్యావు? సెల్ ఫోన్ అయిపోయావు. అయ్యావా లేదా? అవ్వకూడదు కదా. మరి టీవీ చూసావండి, టీవీ చూస్తే ఏమయ్యావు? అందులో వచ్చే ఏ కార్యక్రమం అయితే ఉందో, ఏ పాత్ర అయితే ఉందో, దేని మీద అయితే నీకు ఆకర్షణ ఉందో అది నువ్వు అవుతున్నావు. గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ అయ్యావా? అవలే. అవతల ఉన్నటువంటి ఏ వ్యక్తి చేతైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి నువ్వు అయ్యావు. అర్థమైందే? కానీ ఉపయోగించిన సెల్ ఫోన్ అయ్యావా? అవటలేదుగా. మరి అట్లాగే ఇంద్రియాలను ఉపయోగించి ఇంద్రియార్థములు సాధించబడుతున్నాయండి. ఇంద్రియాలను పెట్టాయవు. ఇంద్రియాలు కూడా సెల్ ఫోన్ లాంటిదేగా. మేడ నొక్కితే పని చేస్తున్నాయి, మేడను కట్టేస్తే పని చేయడం లేదు. మరి ఆ ఇంద్రియాలు పనిముట్లు కదా నీకు, లేకపోతే లేదు కదా. పట్టుకోమంటే పట్టుకోండి, వదిలేయమంటే వదిలేదు. మరి నీకు ఇంద్రియాలు పనిముట్లు కదా. మరి ఇంద్రియార్థములు, ఇంద్రియాల చేత చేయబడినటువంటి పనులు, అది అంటే పనుల వల్ల వచ్చిన ఫలితాలు, అది అంటే మరి ఫలితాలలో ఇన్ని రేటింగ్ ఎందుకు పెట్టావు? ఇది గొప్ప, ఇది దెబ్బ, ఇది మధ్యలో, అది వెనకాల, ఇది ముందుకి, ఇది సామాన్యం, ఇది ప్రత్యేక, అవన్నీ ఫలిత స్థాయిలో పెట్టినవి కదా. నీ ఇంట్లో అన్ని పనిముట్లు ఒకటేనా కాదా? ఒకటేనా? ఒకటే అయి ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? వజ్రం గొప్పది, రాయి దెబ్బ, రెండు రాళ్లే కదండి. అవసరం కాదు, రెండు రాళ్లే కదా. ఏం చేసావు ఇప్పుడు? అయ్యో అర్థం ఉందా? రెండు భూమిలో దొరికేవే కదా. రెండు భూమిలో దొరికేవా? ఇది అర్థమైంది. ఏమిటి అర్థమైంది? ఏం చేసావు ఇప్పుడు? దానికి ప్రత్యేకతను ఆపాదించావు, లేని ప్రత్యేకతని ఆపాదించావు. అర్థమైందా? ఈ వజ్రాలు పట్టుకుపోయి నల్లగా శివలింగం మీద పోసావు. ఇప్పుడేమంటివి? బా ఇంకా గొప్పనండి అన్నావు. ఏమిటా? ఈ రాయిని పట్టుకెళ్ళి మరో రాయి మీద పోసి పెట్టామండి, అంతేనా? వజ్రాలు పొదిగిన కిరీటం పట్టుకెళ్ళి శివలింగం మీద వెంకటేశ్వరం మీద పెట్టామండి. ఏమిటట ఇప్పుడు? ఆ బంగారము భూమిలోదే, ఆ వెంకటేశ్వర విగ్రహం ఉన్నటువంటి శిల భూమిలోదే, అంతా రాయేగా. వజ్రాలు అది రాయి, రాయి మీద రాయి పెట్టి ఆహా పాపం చేశానంటే దేవుడికి కిరీటం పెట్టే స్థితి నాకు వచ్చిందని అర్థం ఉంది. ఏమైనా బుర్ర ఉందా నీకు? ఏమైనా అసలు ఇంకా వాడేమన్నా శరీరమా దేవుడు కాదు కదా. నువ్వు పెట్టుకున్నట్టు ఏమైనా ఊరేగుతున్నాడు ఆయన? ఏమన్నా ఏం ఊరేగటం లేదా? అర్థమైందా? నువ్వు ఊరేగింపు వస్తుంది, అయ్యవారు ఊరేగింపు వస్తుందండి, అందరూ వాకిల్లో నిలబడి హారతలు ఇస్తున్నారా? ఏమిటి అసలు ఊరేగింపు అంటే? ఏమిటి అది? దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అది కాదు. లోక సహజమండి. ఆ ఊరేగింపే లేకపోతే నీకు దేవుడికి ఆభరణాలన్నీ నువ్వు వెంకటేశ్వర ఇప్పుడు నీకు తెలుగు మీదలో ఊరేగింపబడతారండి. రోజు ఊరేగింపడతారు. చంద్రప్రభ వాహనం, సూర్యప్రభ వాహనం, మయూర వాహనం, ఏనుగు వాహనం. నువ్వు ఎట్టన్నా చేసుకో. ఇదంతా ఏంటిది? అర్చామూర్తులకి ఊరేగింపు ఉంటుంది. అర్థమైందండి? మూల విరాట్కి ఏం లేదు, అవునా కదా? ఉత్సవ విగ్రహాలు కదా. ఊరేగింపు అంటే ఊరు ఏగటం. ఏగటం అంటే పోవడం. అర్థమైందండి? ఆయన ఊరికి వెళ్ళాడు. ఏ ఊరికి వెళ్ళాడు? ఈ దేశం, ఊరంటే దేశం, ఈ దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాడు. మనం ఏం చేసాం? పిడకలు
అవునండి. అరే నువ్వు దేహభావంతో చేస్తున్నావు. నేను ఒకటే చెప్తామేనమ్మా, అందుకే చెప్పేదేనండి, భారతదేశంలో బొమ్మల పెళ్లిళ్ల మేరకు ఎన్నో చేస్తాం. అవొక్కటి కాదు, బొమ్మల పెళ్లిళ్ళు పేరు మీద మనం ఎన్ని చేస్తాం? అన్ని నవరాత్రులు చేస్తాం. వినాయక నవరాత్రులు చేసాం, అమ్మవారికి నవరాత్రులు చేసాం, శ్రీరామనవమికి నవరాత్రులు చేసాం, వసంత నవరాత్రులు చేసాం. ఇవన్నీ ఏమిటివి? బొమ్మల పెళ్లిళ్ళే కదా. బొమ్మల పెళ్లిళ్ళకు కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధమే. అన్నమో రామచంద్రను వాడికి పిడికడ అన్నము పెట్టు, అన్నపూర్ణ లేదు కదా ఈ భారతావని. ఏమండి, మానవుడికి ఉన్నటువంటి భ్రాంతిని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ కూడా పెట్టాం. నీకున్న అహాన్ని, నీకున్న భ్రాంతిని, నీకున్న అజ్ఞానాన్ని కూడా ఆయనకి దేవుడికి తగిలిస్తే కానీ సంతృప్తి చెందలే మనం. మూల విరాట్ ఒకప్పుడు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇవాళ ఉన్న పరిస్థితి కాకుండా మూల విరాట్ ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయండి. అప్పుడు ఏమున్నాయి? ఆయన విగ్రహం మీద కేవలం ఒక ఉత్తరీయం ఉంది, ఓ ఉత్తరీయం ఉందంటే, అంతకుమించి ఏమి లేవు. ఇవాళ కాదు, ఒక 200 సంవత్సరాల క్రితం అక్కడ ఏమీ లేవు. ఇప్పుడున్న ఆలయము లేదు, ఇప్పుడున్న బంగారు తాపడం లేదు, ఏమీ లేదు. మామూలుగా బయట ఎట్లా అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందో, ఆంజనేయ స్వామి గుడికి ఒక ఉత్తరీయం కప్పు ఉంటుందో అట్టాగా ఉత్తరీయం కప్పు ఉంది దానికంటే. మా చిన్నప్పుడు ఎలా ఉంది ఏమిటి? మరి అప్పుడు ఏముంది? అవును, ప్రతిరోజు సమాధానం అడిగేవాళ్ళం. ఏముంది అవునండి. ఇప్పుడు నీవు దానికి ఆ స్థితి ఎట్లా వచ్చింది? ఇప్పుడు డబ్బు కాదు, భ్రాంతి. నీవు నీ దగ్గరున్న అజ్ఞానాన్ని, నీ దగ్గరున్న భ్రాంతిని కూడా తీసుకుపోయి దాని మీద పెట్టేటప్పటికి దేవుడిని కూడా అజ్ఞానంలో ముంచితే కానీ మనకు నచ్చలే. అర్థమైందండి? ఇప్పుడు నీ ప్రతిబింబాన్ని చూసి నువ్వు ఆనందపడుతున్నావా? పడుతున్నావా లేదా? అలాగే అది నువ్వు చంద్రవంకీలు పెట్టుకుంటే అమ్మవారు చంద్రవంకీలు పెట్టుకోవాలి. ఆహా, మనం పెట్టుకున్నాం, ముందు ఆనందించాం. నేను పెట్టుకుని ఆనందిస్తున్నాను కదా, కాబట్టి ఆవిడ కూడా పెట్టాం. అలంకరణ అంతా ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఇట్టా వచ్చింది. అర్థమైందండి? నీకు నువ్వు చేసుకుంటున్నావండి. షోడశోపచార పూజతో భాగంగా వచ్చిందండి ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ షోడశోపచారాలు ఏమిటి? నువ్వు నీకు చేసుకునేవి. ఎందుకు చేసుకోమన్నాడు? నువ్వు దేహం కాదని తెలుసుకోవడం కోసం చేసుకోమన్నాడు. దేహంలో ఉంటూ దేహం నీవు కాదని తెలుసుకోవడం కోసమని రోజు ఈ షోడశోపచారాలు చేయనాయన. నిత్య పూజ అంటే అర్థం ఇదే అని చెప్పావు. కానీ ఏం చేసావు? నీకు నువ్వు చేసుకోరా బాబు. షోడశోపచారాలంటే నువ్వేం చేసావు? ఓ చిన్న టిక్కీ కట్టి, ఆ టిక్కీలో చిన్న ఓ 2 అంగుళాల విగ్రహాన్ని పెట్టి, ఈ 2 అంగుళాల విగ్రహానికి ఆ పలహారం చేసి అది నిత్య పూజ అంటున్నావు. అర్థం ఉంది ఏమైనా? అది నిత్య పూజ ఎట్ట అవుతుంది? నీకు నువ్వు చేసుకోరా బాబు. నీలో ఉన్నటువంటి దైవత్వం నీకు తెలుస్తుంది, నీ దివ్య జ్ఞానం నీకు తెలుస్తుంది, నీలో భగవంతుడు ఎట్టున్నాడో తెలుస్తుంది. కాబట్టి నీకు నువ్వు చేసుకోరా బాబు అని పెట్టాం. అది కూడా ఎవరికి ఏమైంది? దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడంటే గూట్లో ఉన్నాడు. మీ ఇంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నేను చాలా ఎంత భ్రాంతికరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, అజ్ఞానపూరితమైనటువంటి కొట్టిల్లు కడతారండి. మీ ఇంట్లో దేవుడిని ఎక్కడ పెడతారండి? ఎక్కడ ఉన్నాడండి మీ ఇంట్లో దేవుడు? అది అమ్మలో ఉన్నాడండి. అర్థం ఉందా? ఎంత భ్రాంతికరమైన ఆలోచన ఉందా? అంటే అర్థం ఏమిటి? దాంతో కూడా పని లేకుండా పూర్తిగా మునిగిపోయే స్థితి నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పడం. అర్థమైందా? బాల్యంలో ఉయ్యాలలో ఉన్నామండి. ఉయ్యాలలో ఉన్నప్పుడు దేవుడితో నీకేం పని? దేవుడి గుడితో ఏమైనా పని అయినప్పుడు ఏం పని లేదుగా. ఆడలాడిపోయినప్పుడు దేవుడితో మూడితో ఏమైనా పని ఉందా? ఏం పని లేదు కదా. అంటే మనోవికాసం, బుద్ధి వికాసం పొందేటప్పుడు ఆ అవసరం వచ్చింది. అంతేనా కదా? అన్న మనోవికాసం వచ్చిందని చెప్పడం కోసం నా దేవుడి గుండి పెట్టాడు. ఏమిటంటే సోమవారం మనోవికాసం వస్తే ఏమిటంటే ఏమైందని? ఇప్పుడు ఏమైంది? మరింతగా విసుగుపోయావు అంతే తప్ప ప్రయోజనం సాధించింది ఏమి. కాబట్టి ఇలా తెలుసుకో. దేహంలో ఉండి దేహం నేను కాదని తెలుసుకో. తెలుసుకోవాలని నీకేం తెలియాలయ్యా? యథార్థ స్థితి నీవేదైతే అయి ఉన్నావో అది నీకు తెలియాలయ్యా. ఎలా తెలుస్తుందయ్యా అంటే ఈ దేహంతో చేసే అన్ని పనులు చేసేటప్పుడు
అన్ని పనులు అంటే ఆలోచన కూడా పనే, గాలి తీసుకుని విడిచిపెట్టడం కూడా పనే. పని అంటే నేనేదో బ్రహ్మాండం బదలు కొడితేనే పని కాదు. అంటే శ్వాసతో సమంగా నేను ఆత్మస్వరూపుడననే భావంతో ఉండు. ప్రతి ఆలోచనకి మొదలు పెట్టేటప్పుడే నేను ఆత్మస్వరూపుడనే భావంతో ప్రారంభించు. అప్పుడేమైంది? నేనెవడనని ప్రశ్నించమన్నాడు. అదే ఆ ఆలోచన ప్రారంభించేటప్పుడే నేనెవడను నిదానంగా కళ్ళు పెళ్ళితో నువ్వెవడు అంటే సమాధానం చెప్పదు. అర్థమైందండి? నిదానం. ఎందుకంటే సూక్ష్మం అండి, స్థూలం కాదండి. కాబట్టి బుద్ధి సూక్ష్మతను పొందాలి. మొట్టమొదటి ప్రశ్నించాలంటే ఏముండాలి? బుద్ధి సూక్ష్మత పొందాలి. అంటే బుద్ధి వికాసం పూర్తవ్వాలి. ఆయన బుద్ధి వికాసం పూర్తయిందా ఇప్పుడు మనకి? అవలేదు కాబట్టి ఈ చిక్కులన్నీ. మనోవికాసం అయితే పూర్తయింది కానీ బుద్ధి వికాసం పూర్తవలేదు ఆయన. పూర్తయితే నీకు తెలిసేది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ చదువు ద్వారా బుద్ధి వికాసం పూర్తి చేయి. ఏ చదువు ద్వారా? అది నేనెవడననే చదువు ద్వారా. ప్రతినిత్యం ప్రశ్నించుకో, ప్రతినిత్యం నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఈ చేస్తున్న వాడెవడు, కారణమైన వాడెవడు, ఉనికి ఎవడు అనే ప్రశ్నలు వేస్తే ఏమైంది? నీ పరిమితత్వం పోయి, నేను శరీరం అనే భావన పోయి, తద్వారా నీవు ఉద్ధరించబడతావు. ఏమిటి ఉద్ధరించబడడం? ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే. నీ ఆత్మయే నీవు ఆత్మస్వరూపుడు అని నీకు తెలియజేస్తుంది. ఏదో ఆత్మస్వరూపం ఉన్నది, అదే నీకు తెలియజేస్తుంది. ఒరే తెలివి తక్కువగా ఇప్పటిదాకా చేశావు, అలా చేయమాక. నేనేదైతే ఉన్నానో నువ్వు కూడా అలా ఉండరా బాబు. నేను పరమాత్మలో అంశైపోతాను. నీ శరీరం ప్రకృతిలో అంశైపోతాను. ఆత్మస్వరూపమేమో పరమాత్మ అంశ, శరీరమేమో ప్రకృతిలోనే అంశ. నువ్వు పనిముట్టు వల్లే ఉపయోగించుకోరా బాబు అంటే ఆ గిన్నె నువ్వై కూర్చున్నావు, నిన్నెవరు కూర్చోమన్నది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకో. కొమ్మరి వాడు కొండ ఎప్పటికన్నా అవుతాడా? అవుతాడా? చేస్తాడు కానీ కొమ్మరి వాడు కొండ అవ్వాలి ఎప్పటికీ కదా. కానీ ఇప్పుడు ఏమయ్యావు? ఊరిని ఎవడమ్మనా నిన్ను అంటే అసలు లీనం అంటే ఏమిటి? కొంచెం లీనం అంటే ఏమిటి, లయం అంటే ఏమిటి? ఈ రెండు పదాలు వాడుతున్నాం మనం. కాఫీలో పంచదార కలిపామండి, లీనమైందా లయమైందా? లీనం అంటే ఇప్పుడు దాంట్లో నుంచి మరలా తిరిగి దాన్నే ఉత్పత్తి చేయగలగాలి. లీనం అంటే అర్థం అది. నేను భగవంతుడిలో లీనం అయిపోయానండి, లయమయ్యానా లీనమయ్యానా? సృష్టి అంతా భగవంతుడిలో లయం అవుతుందండి, మళ్ళా తిరిగి ఉత్పత్తి అవుతుందా? అవుతుందా? అవుతుంది కదా. లీనం అయితే ఇంకా అవ్వదు. ఇది లయానికి లీనానికి తేడా. తిరిగి మళ్ళా వస్తుందయ్యా అంటే లయం, లీనం అంటే రాదు. లీనం అంటే అర్థం ఏమిటి? రాదు, తొందరపడదు, నిదానం చేసుకునేదే. ఇప్పుడు అంతకంగారు లీయతే గమయతే ఇది లింగ. మనం అందరం శివలింగాన్ని ఎందుకు పూజిస్తున్నామయ్యా అంటే లీయతే గమయతే ఇది లింగ. ఆ లింగ శబ్దానికి అర్థం ఇది సంస్కృతంలోది. అంటే అర్థం ఏమిటి? లీయతే ఆది అంతము లేకుండా, గమయతే వ్యాపించి ఉన్నది. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో అది నాయన లింగము అంటే. ఇప్పుడు నీ సూక్ష్మం ఉన్నదండి, ఇక్కడ అక్కడ ఎక్కడ ఉంది? సూక్ష్మం అంటేనే వ్యాపించేదని కదా అర్థం. ఎలాగా? వాయువు స్థూలమా సూక్ష్మమా? వ్యాపించిందే. ఆకాశం స్థూలమా సూక్ష్మమా? వ్యాపించిందా? కాబట్టి సూక్ష్మమైన దానికి అర్థం ఏమిటి? అది వ్యాపించి ఉండడం దాని ధర్మం. ఎంత దూరం వ్యాపించిందండి? ఆద్యంతములు లేకుండా, మొదలు చివరనేది లేకుండా వ్యాపించి ఉన్నది. కాబట్టి లింగము అంటే సూక్ష్మమని అర్థం. అర్థమేనండి? శివుడు ఆయన శివుడు శివుడు విభూతి పెట్టుకో. ఆ శివుడిని ఆశ్రయిస్తే అంతా మంగళకరమే. ఏమిటా శివుడు? ఇప్పుడు ఆ లింగం ఏమని చెప్తోంది? నీ లోపల ఉన్న సూక్ష్మాన్ని తెలుసుకో, ఈ స్థూలభ్రాంతి పోతుంది. అదే నాయన మంగళకరం. ఇంతకు మించిన మంగళకరం ఏదీ లేదు, ఇంతకు మించిన శుభం ఏదీ లేదు. అర్థమైందండి? మనం ప్రతిదానికి చెబుతూ ఉంటాం, బొట్టు పెట్టుకోకపోతే అశుభం అండి,
తాళి పక్కన పెడితే అశుభం అండి, తెల్లజర కడితే అశుభం అండి, ఇలా రకరకాల అశుభాలన్నీ పెట్టాం. ఇవేవి ప్రయోజనం లేదు. ఇవన్నీ శరీరానికి పెట్టిన వాతలు, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ శరీరంలో ఉన్నటువంటిదే కాక సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకో. తెలుసుకుంటే ఏమైంది, అది కదలటం లేదని తెలుస్తుంది. కదలని దాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీవు దేనికోసమైతే ఈ శరీరంలోకి వచ్చావో అది సాఫల్యం అవుతుంది. కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటి నాయన, నేను ముక్తి ఎలా చెందాలి? నీవు యథార్థ స్థితిని తెలుసుకోవాలి నాయన, నీ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి నాయన. అది ఎట్లాగా అంటే నువ్వు ఈ శరీరంతో చేసే ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి, ఆలోచనలు కూడా వస్తున్నాయి పోతున్నాయా లేదా? నేను వచ్చితిని, నేను పోతిని ఉందా లేదా? ఆ ఆలోచనప్పుడు మొదటెక్కడ మొదలు పెట్టాలట? నేనెవడను? ఈ ఆలోచన చేసే ముందు నేనెవడను? మీ అబ్బాయి నిన్న 10 లక్షలు అడిగాడండి, ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? నేనెవడనని ప్రశ్న వేయాలి. నేనెవడను? ఇవ్వడం ఇవ్వకపోవడం అనే ఫలితంతో నాకు మళ్ళీ లాగా. నేనెవడను? నేను ఆత్మస్వరూపుడు. నేను ఆత్మస్వరూపుడనే ఉండగా నీవెవరు? నేను దేనికోసం ప్రయత్నం చేయాలి? జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నీకు కూడా నేను ఏం కలిగేటి చేయాలి అంటే, నీకు జ్ఞానం కలిగేట్టుగా జీవించు. ఎదుటి వాడికి ఏం చేస్తే జ్ఞానం కలుగుతుందో ఆలోచించి చేయి. నువ్వు 10 లక్షలు ఇచ్చావా, ఇవ్వలేదో అక్కడ పని లేదు. ఆ పని చేయడం ద్వారా అతడికి జ్ఞానం కలుగుతుందా? జ్ఞానం కలుగుతుంది అయితే చెయ్యి. జ్ఞానం కలగడం లేదు, చేయమా. వాడు కోపించాడు, క్రోధించాడు, మరోడు చేశాడు, మరో ఏమిటంటే అయితే అజ్ఞానం కదా. ఇప్పుడు ఇచ్చి అజ్ఞానాన్ని పెంచామా, ఇవ్వకుండా అజ్ఞానాన్ని పెంచామా? ఇవ్వడము ఇవ్వకపోవడం అనే దానివల్ల కాదు అక్కడ సమస్య. అతనిలోని జ్ఞానం వృద్ధి చెందేటైతే చెయ్యవచ్చు. ఇవ్వడం ఇవ్వకపోవడం 2 పనులే. అర్థమైందా? ఇవ్వడమైనా ఇవ్వకపోవడమైనా 2 పనులే. కానీ దానివల్ల అతనికి జ్ఞానం వృద్ధి చెందుతుంది అనుకోండి, ఇవ్వకపోవడం కూడా చేయొచ్చు. ఇవ్వకపోవడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇవ్వగా ఇవ్వడం ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇవ్వచ్చు. ఆ పరిమితిని ఎట్లా ఇవ్వాలంటే ఇప్పుడు జ్ఞానం వృద్ధి చెందుతుందా? పరిస్థితి కాదు, జ్ఞానం, వాడిలో జ్ఞానం వృద్ధి చెందుతుందా? జ్ఞానం వృద్ధి చెందుతుందంటే చేయొచ్చు. చేయడం అనేది ఇవ్వడము చేయడమే, ఇవ్వకపోవడము కూడా చేయడమే. అర్థమైనా? మన దృష్టిలో ఏంటి? ఇవ్వడమే చేయడం లేదా ఇవ్వకపోవడమే చేయడం, ఈ రెండులో ఏదో ఒకటే. కానీ నేనెవడననే ప్రశ్నతో మొదలు పెడితే ఏమైంది? 2 ఒక తీరుగా అయిపోయినాయి. ఇది చేయడం ద్వారా అంటే ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ నాకు జ్ఞానం వృద్ధి చెందుతుందే. ముందు నిన్ను చూసుకోవాలి. నేను ఆత్మస్థితిలో స్థిరంగా ఉన్నానా? నేను ఆత్మస్వరూప జ్ఞానంలోనే స్థిరంగా ఉన్నానా? ఏమైనా మార్పు చెందానా? ఏమైనా వేదన కలుగుతుందా? నాకు వేదన కలిగిందంటే ఏమైంది? ఇప్పుడు కిందకు వచ్చేసాం. కాబట్టి ఇలా విచారణ చేయమని చెబుతున్నాడు.